ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు మొన్న ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనాలోకి తీసుకెళ్ళింది అదే. ముందు ఏరియల్ అటాక్స్ చేయటం, అక్కడ దెబ్బతిన్నటువంటి భవనాల్ని ఈ బుల్డోజర్లతో కూల్చేయడం, అలాగే ప్రొక్లైనర్లతో ఆ చెత్త అంతా తీసి అవతల పడేయడం. ఇది గత కొన్ని రోజుల నుండి అక్టోబర్ 7 తర్వాత నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలో చేస్తున్నటువంటి పని. మెయిన్ సమస్య పైన బాంబింగ్ కంటే కూడా ఈ అటాక్తో శాంతం ఆస్తి కోల్పోతున్నారు. కోట్ల రూపాయలు ప్రపంచ దేశాలు ఇచ్చినటువంటి డబ్బులతో దర్జా జీవితాలు తాము అనుభవిస్తూ అక్కడ ఉన్న వాళ్ళని కూలీల్లాగా బ్రతికేలా చేసి తీవ్రవాదం వైపు తీసుకెళ్తున్నటువంటి హమాస్ తీవ్రవాదులకు అది సమస్య అయింది. ఇప్పుడు అందుకని హమాస్ తీవ్రవాదుల ప్రధానమైనటువంటి లక్ష్యం యుద్ధ ట్యాంకుల కంటే కూడా బుల్డోజర్లు అట్లాగే ఈ ప్రొక్లైనర్ల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాటిని ఇప్పుడు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా కూడా అట్లాంటి ధ్వంసం చేసిన దృశ్యాలు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అవి తయారు చేయలేరు కదా, కొన్ని రోజులు టైం పడుతుంది కదా, వీళ్ళకి ఆ రోజుల్లో ప్రశాంతంగా ఉండొచ్చు అనేటువంటి రూట్ అన్నమాట.